చూడండి, మనం ఎలా ఉండాలో, మనం దేవునికి ఎలా భక్తి చేయాలో మనకు అన్యులు చెప్పేస్తున్నారు. మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, సినిమాలకి రాకూడదు మీరు చెప్తారా చెప్పరండి? అలా మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, బూత్ మాటలో మాట్లాడకూడదు, అలా తిట్టేందండి అంటారా? అనరండి. అలా ప్రార్థనకి వెళ్తారంట, అలా అలాగా ఉండకూడదు. వాళ్ళకి తెలిసిపోతుంది ఏమని, మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మోసం చేసేస్తుందండి అలాగా సీట్లు అయ్యి, అలాగ మోసము చేయకూడదు. ఇవన్నీ చెప్తారు కదండి. మనకి కొంచెమే తెలిస్తే వాళ్ళకి చాలా తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళకి మనకి వాళ్ళు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మరు, ఆయన యందు విశ్వాసం ఉంచరు, మనం విశ్వాసం ఉంచుతాం. అదే వారికి మనకి తేడా, వారికి మనకి ఉన్న వ్యత్యాసం అదే. కానీ వాళ్ళకి వాక్యాలన్నీ తెలుసు. చూడండి, చాలా రోషం కలిగి క్రైస్తవుడిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే దేవుణ్ణి ప్రేమించినట్లే ఇరుగు పొరుగు వారి పట్ల కూడా